రైట్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాను వర్షం పలకరించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అరకు మండలంలో ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. వెదర్ కూల్ కావడంతో స్థానికులు వేసవి తాపం నుంచి కాస్త ఊరటి పొందారు. అయితే రేపటి నుంచి ఎండలు ముదిరి ఉక్కుపోతకు అవకాశం ఉందనే నిపుణుల హెచ్చరికలతో భయపడుతున్నారు. అయితే రోజు ఎండల్లో మాడిపోతున్న వాళ్ళంతా వర్షంలో ఎంజాయ్ చేశారు. రైట్. ఇక దీనిపై మరింత సమాచారం మా అల్లూరి సీతారామ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. రైట్ ప్రశాంత్, చెప్పండి. సార్, వేసవి తాపంతో గత 2 నెలలుగా అరకులోయ ప్రజలు అల్లాడుతున్నారు సార్. ఈ మూమెంట్ లో మరి అరకులోయలో ఇప్పుడు ఎండాకాలంలో కూడా వర్షం పడడము చాలా అదృష్టమని అనుకోవాలి. అయితే ఆదివారం కురిసినటువంటి భారీ వర్షానికి అరకులోయ నుంచి చాలా మంది ప్రజలు రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ నిల్చొని పోయారు. ఈ వడగండ్లు వాన రావడంతో చెట్ల కింద ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు తీశారు. దీనివల్ల అరకు, డుమ్రిగూడ, తర్వాత సరాయి, అరకు వ్యాలీ, అలాగే అరకు నియోజకవర్గంలో ఉన్న చాలా గ్రామాల్లో కాస్త చల్లని వాతావరణం నెలకొంది సార్. ఇదే సందర్భంలో మరి ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా కొంచెం ప్రయాణంలో ఆటంకం కలిగినప్పటికీ వేసవి తాపం నుంచి బయటపడుతున్నామన్న ఉద్దేశంతో కొంచెం చల్లని వాతావరణం రావడంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు సార్. రైట్గా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు సార్? ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో 2వ పంట వేసవి కాలంలో చేస్తారు సార్. చాలా మంది కూడా 2వ పంట చేసుకునే రైతులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడక్కడ చెక్ డ్యాంలు ఉన్న చోట అనుకూలంగా ఉన్నటువంటి చెక్ డ్యాంల దగ్గర నుంచి వాటర్ని తెచ్చుకొని ఈ వ్యవసాయం అయితే చేస్తారు సార్. కానీ ఈ 2 నెలలుగా కాసిన ఎండలకి ఉన్నటువంటి నారుమడులన్నీ కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ గత 2 రోజులుగా చిన్న జల్లు చినుకులు పడింది. అయితే ఆశాభావం వ్యక్తం చేశారు సార్ రైతులు. వర్షం పడుతుంది, ఇలాగా ఏ రకంగా మనం ఈ పంటల్ని కాపాడుకోవాలనుకుని భయపడుతున్న సందర్భంలో 2 రోజుల్లో జల్లు చినుకులు రావడంతో వర్షం పడుతుందని ఆశపడ్డారు. అదే మాదిరిగా రైతులు ఆశించినటువంటి మాదిరిగానే ఈ ఆదివారం మధ్యాహ్నము 2 గంటల సమయం నుంచి ఏకదాటిగా వర్షము 5, 6 వరకు కూడా కురుస్తూనే ఉంది. ఇప్పుడు 8 అవుతుంది సార్. ఇప్పటికీ జల్లు చినుకులు పడుతూనే ఉన్నాయి. దీంతో నారుమడులన్నీ కూడా మళ్ళీ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సార్. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్.